రైట్ కృష్ణవేణి గారు, మీరు చెప్పండి. తెలుగు ఆంధ్ర ప్రజలు డిప్యూటీ సీఎంని చేస్తే వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టద్దు, దీనికి డిబేట్కి సిద్ధమా సవాలు విసురుతున్నారు ప్రకాష్ గారు, దానిపైన ఏమంటారు? సార్, మీకు అలాగే వైకే టీవీ రైట్, వీక్షకులకి మరియు ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర ప్యానలిస్టులకి నమస్కారం సార్. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారిని ప్రతి దానికి కూడా కార్నర్ చేయడం ప్రకాష్ రాజ్ గారికి అలవాటు అయిపోయిందండి. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కాదు, ప్రతిసారి కూడా ఏదో ఒక విషయంలో ఆయన ఫేమస్ అవ్వాలి, ఆయన ప్రజల్లో నానాలి అంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక అస్త్రంగా వాడుకోవడం ప్రకాష్ రాజ్ గారికి అలవాటు అయిపోయింది. ఆయన అంటే ఖాళీగా ఉన్నారేమో సార్, ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారికి సినిమాలు లేవు, ఒక పక్క రాజకీయాలు, వీటిల్లోని ఈయన ఒక వ్యతిరేకలా మాట్లాడతాడు తప్ప ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక మూవీలో ఒక విలన్ క్యారెక్టర్ జీవితంలో కూడా పోషిస్తున్నాడేమో అనిపిస్తుంది సార్. రైట్, ఎంతకి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయాడని ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, ముఖ్యంగా హిందూ మతం మీద ఇవాళ ఒక నటుడు కాబట్టి ఏ రకంగా ఒక విలక్షణమైనటువంటి నటుడు కదండి ప్రకాష్ రాజ్ గారు. ఎంత కమ్ముడుకుపోయాడు కాంగ్రెస్ పార్టీకి అని ఈ రోజు ట్వీట్ వేశాడు సార్ రైట్. ప్రకాష్ రాజ్ గారు. ఇదే మాట మేము క్వశ్చన్ వేస్తున్నాం. అంటే హిందూ మతం మీద వ్యాఖ్యలు చేయడం, ప్రధాని నరేంద్ర మోడీ గారిని కించపరిచే విధంగా మాట్లాడు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని మీరు అమ్మకండి అని మాట్లాడు. ఇంత ధైర్యం ఉంటే మాట మాట్లాడతారు సార్ రైట్. ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట మాట్లాడతాడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద. అమ్ముడు పోయేటువంటి స్వభావం ప్రకాష్ రాజ్ గారికి ఉందేమో, మా అధినేతకి లేదు, రాదు కూడా భవిష్యత్తులో కూడా, ఇది గుర్తు పెట్టుకోవాలి. అలాగే ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆయన ప్రతిసారి కార్నర్ చేసిన ప్రతిసారి మేము ఒక సైన్యులకు రెస్పాండ్ అవుతాము, రెస్పాండ్ అయితే తర్వాత మళ్ళీ ఆయనే సానుకూలంగా మాట్లాడినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ రాజకీయాల కోసం ఇంత దిగజారక్కర్లేదు అని మాత్రం ప్రకాష్ రాజ్ గారికి కూడా చెప్తామండి. ఎందుకంటే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలిపింది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ కి ఆ రాజధాని అనేటువంటి విషయంలో రాజధాని లేకుండా 3 రాజధానుల అంశాన్ని పిల్ల కాంగ్రెస్ తెర మీదకి తీసుకొచ్చినప్పుడు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఇచ్చినటువంటి 29 గ్రామాల రైతులకి వాళ్ళు త్యాగం చేశారు సార్, ఆత్మ బలిదానాలు చేశారు అమరావతి కోసం. కానీ అలాంటి ప్రాంతంలో వాళ్ళకి న్యాయం చేయాలి అని ఒక కూటమిని ఏర్పరిచారు కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని దెబ్బే, పిల్ల కాంగ్రెస్ కి వైసీపీకి ఎదురులేని దెబ్బే. అలాంటప్పుడు ఆయన ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఢిల్లీలో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇటు కూటమి ప్రభుత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం కానీ, ఈ ఎంపీ సీట్లతో అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ భారతదేశంలోని ఒక ప్రభుత్వ స్థాపనలో కానీ ఒక కీ రోల్ గా పోషించినటువంటి వ్యక్తి ఆయన. ఒక బ్రహ్మాస్త్రం లాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తగ్గారు కాబట్టే ఇక్కడ తగ్గి ఆ త్యాగ ఫలం దేశానికి ఒక ప్రధానమంత్రి గారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడడంలో ఎంత భూమిక పోషించాయో ప్రజలు మర్చిపోలేదండి 2024లో. ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేశారంటే కనుక ఆయన చరిష్మా ఏంటన్నది మాకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి తెలుసు, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకు ఉన్నటువంటి చరిష్మా గురించి కూడా ప్రజలకి తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి తెలుసు. కాబట్టి ఇవాళ ఈగోకి పోయి ఇరుక్కుపోయాడు సార్ రాహుల్ గాంధీ గారు. ఈగోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోయినటువంటి ప్రతిపక్షం ఏదైనా ఉందంటే అది రాహుల్ గాంధీ గారు, ఇండి కూటమి మాత్రమే. అందులో కూడా మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా మహిళలే శత్రువు అన్నట్టు ఇండి కూటమికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు తప్ప మహిళా బిల్లుకి సపోర్ట్ చేయలేదు. రేపొద్దుటే వీళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తులేనండి మహిళా నాయకులు అయితే మాత్రం. ఇప్పుడు మహిళని ఏ విధంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుంది సార్, ఏ విధంగా మహిళా బిల్లుని అడ్డుకుని డీలిమిటేషన్ గురించి ఆ రోజు మేము పుట్టక ముందు జరిగినటువంటి ప్రక్రియ, దాని మీద పెద్దలు వివరిస్తే వింటా. 1971లో ఫ్రీ చేసినటువంటి, అంటే పాపులేషన్ ఎక్కువైపోతుందని ఆ రోజు వాళ్ళకి అనుకూలంగా నియోజకవర్గాలు విభజన చేసి ఏ రకంగా ఫ్రీ చేశారు 50 సంవత్సరాల పాటు. తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తుంటే ఈ రోజు కూడా అడ్డుకున్నది. అంటే దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కాకుండా దేశ యొక్క అభివృద్ధిని, మహిళా సాధికారతని కూడా అడ్డుకున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే కనుక
అది కాంగ్రెస్ పార్టీ అని క్లియర్ గా నిన్నటితో ప్రజలకు ఒక క్లారిటీ వచ్చిందండి. ఆ రోజు ప్రీచ్ చేసింది ఇందిరాగాంధీ గారు, ఈ రోజు ఆ బిల్లులను అడ్డుకున్నది రాహుల్ గాంధీ గారు. వాళ్ళ ప్రతిపక్ష ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ. కానీ డీలిమిటేషన్ దక్షిణాది మీద వీళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ని అలాగే తెలంగాణని తలుపులేసి విభజన చేస్తున్నప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఇవాళ గుర్తొచ్చేశారు. ఆ రోజు రాజ్యాంగానికి తూట్లు పొడిసి తలుపులేసి విభజన చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసినప్పుడు వీళ్ళు ఆర్టికల్స్ గురించి మాట్లాడరు. వీళ్ళకి రాజ్యాంగ విలువలు ఆ రోజు గుర్తులేవు. అడ్డగోలుగా విభజన చేసి ఆంధ్రప్రదేశ్ ని అనాథలాగా వదిలేసినటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇవాళ అమరావతి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని ఏర్పడుతుంది, దానికి ఒక దిశా నిర్దేశం జరుగుతుంది. వివిధ యూనివర్సిటీలు ఇక్కడికి వస్తున్నాయి, అనేక ప్రాజెక్టులు ఇక్కడికి వస్తున్నాయి అంటే కనుక కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అందిస్తున్నటువంటి సహకారంతోనే ఈ రోజు చాలా వరకు ఆంధ్రప్రదేశ్ కొంత ఊపిరి పీల్చుకోగలుగుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, కార్నర్ చేసి మాట్లాడుతున్నారు. ఒక బిల్లు అక్కడ వీగిపోయినంత మాత్రాన, ఒక బిల్లు కొంచెం ఆలస్యమైనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏదో ఆధిపత్యం చెలాయించేసినట్టో, లేకపోతే అత్యధికమైనటువంటి మెజారిటీ రేపు పొద్దున ప్రజల్లో సాధించబోతుంది అనుకోవడం అవివేకం సార్. రేవంత్ రెడ్డి గారు కూడా చీకటి బిల్లులను మాట్లాడడం జరిగింది. మహిళలకి సాధికారత వస్తే, మహిళా సాధికారత సాధించడానికి ముందుకెళ్తే రేవంత్ రెడ్డి గారు ఒక మహిళలకి చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే అది చీకటి బిల్లులా సార్ అవి? రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మహిళలు చాలా బాధ పెట్టాయి. రోజు ఇంకా రాహుల్ గాంధీ గారి వ్యవహార శైలి అయితే వారి ఇంట్లో తల్లి అంటాడు, చెల్లి అంటాడు, మహిళ అంటారు. ఒక పక్కన మహిళను పొగుడుతూనే మహిళా బిల్లుకి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ ఏదన్నా ఉంది, ప్రతిపక్షం ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే సార్. కాంగ్రెస్ పార్టీయే దేశద్రోహని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ వర్డ్ మాట్లాడారు సార్. మా సీఎం గారు అయితే మాత్రం కరెక్ట్ వర్డ్ మాట్లాడారు. దేశద్రోహి ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతీయులు భారతదేశంలో తలెత్తుకుని తిరుగుతున్నారు, ఇతర దేశాల్లో కూడా ఇంత గౌరవాన్ని పొందగలుగుతున్నారంటే కనుక అది ఎన్డీఏ కూటమి, నరేంద్ర మోదీజీ గారు ప్రజలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. ఈరోజు ఆడబిడ్డలు అంతరిక్షంలోకి అడుగు పెట్టడమే కాదు, అన్ని రంగాల్లోని దూసుకు వెళ్ళిపోతున్నారు అంటే కనుక నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి అనేక పథకాలు ఈ రోజు అమల్లో ఉన్నాయి. మాటల వరకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం, చేతల్లో చేసి చూపించింది మాత్రం ఎన్డీఏ కూటమి సార్ ఈ రోజు. కానీ వీళ్ళు మాట్లాడతారు మహిళా సాధికారత గురించి, మహిళా బిల్లు గురించి. మేము ఎప్పుడో చేసేసాం, 2023లోనే అది అమల్లోకి వచ్చేసింది, దానికేమి అభ్యంతరం లేదని వీళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళే చెప్తారు మళ్ళీ అమల్లోకి వచ్చేసింది అంటారు, ఈ రోజు మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియని దానికి ముడిపెట్టుతున్నారు, ఆ బిల్లు ఈ బిల్లు కలిపి పెట్టారు అని చెప్తారు. సార్ సీట్ల ప్రక్రియ పెరిగితే ఎందుకు కాంగ్రెస్ భయపడుతుంది? డీలిమిటేషన్ దానికి ముడిపెట్టారని చెప్తున్నారు. ఆ రోజు ఉన్నటువంటి 71లో ఉన్నటువంటి పాపులేషన్ ఉందా? ఆ రోజు ఉన్నటువంటి జనాభానే ఉందా? అంటే 2 లక్షల జనాభా ఉన్న దానికి ఎంపీ ఉంటారు, అలాగే 40 లక్షలు ఉన్నటువంటి జనాభా ప్రతిపాదన దగ్గర కూడా ఒకే ఎంపీ ఉంటే పరిపాలన ఎలా కొనసాగుతుంది? డీలిమిటేషన్ జరగకపోతే దానికి దక్షిణాది మీద వీళ్ళు ప్రేమను కురిపించేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి కాజ్ ఏంటనేది వీళ్ళు చెప్పరు బయటికి. కానీ బయటికి ప్రజలకు ఏమీ అర్థం కాదు కాబట్టి వీళ్ళకి నచ్చినట్లు మాట్లాడు. దక్షిణాది మీద ప్రాంతీయ విభేదాలు సృష్టించవద్దు సార్. ఇంకొకసారి మీరు రిక్వెస్ట్ చేసేదాన్ని ఏంటంటే, మేము చెప్పేది హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా సరే కానీ అందరూ కలిసే ఉంటాం. ఇది ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటువంటి భారతదేశం. దక్షిణాదైనా ఉత్తరాదైనా అందరూ కలిసే ఉంటాం, కలిసికట్టుగానే పనిచేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పదే తీసుకొస్తున్నది దక్షిణాది ఉత్తరాది. నిజంగా అన్యాయం జరుగుతుంది అనుకోండి, దక్షిణాదికి ప్రశ్నించే హక్కుగా అడుగు తెచ్చుకునేటువంటి కెపబిలిటీ కూడా తెలుగు ప్రజల మీద ఉంది, దక్షిణాదిలో ఉన్నటువంటి నాయకుల మీద కూడా ఉంది. దానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా మీద సానుభూతి చూపించక్కర్లా. 70 సంవత్సరాల పరిపాలన ఎప్పుడు దక్షిణాదిని అనాథగా వదిలేసిందే కాంగ్రెస్ పార్టీ. అనాథను చేసింది, వీళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని తీరుమారు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సవతి ప్రేమ చూపించేస్తే మాత్రం
ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. తెలుగు ప్రజలు అసలు నమ్మడానికి సిద్ధంగా లేరు.